శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మసంయమ యోగమనందు ఈవేళ మనం 34వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. అర్జునుల వారు 33వ శ్లోకంలో ఆత్మ గురించి తెలుసుకోవాలి అంటే మనసు యొక్క చపలత్వాన్ని గురించి ప్రశ్న ముందు పెట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ ముందు. అదే క్రమంలో ఈ యొక్క 34వ శ్లోకంలో కూడా అర్జునుల వారు మనసు గురించి చెబుతూ ఉన్నారు. మనసు యొక్క లక్షణముల గురించి, ఎటువంటిది మనసు, దాన్ని ఎట్లా నిరోధించాలి, మనసు నుండి అమనస్క స్థితికి ఎట్లా రావాలి అని భగవానుని అడుగుతూ ఉన్నాడు. దాన్ని మనం ఈవేళ తెలుసుకుందాం. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలభద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుస్కురం. భగవాను సమాధానం ఏమొస్తుందో చూద్దాం. అర్జునుల ద్వారా మనం అందరము కూడా పరిశీలన చేసుకుందాం. కృష్ణ, మనస్సు చంచలమైనదియు విక్షోభమును కలుగజేయునదియు బలవంతమైనదియు దృఢమైనదియును గదా. కావున ఆ దానిని నిగ్రహించుట గాలిని అణచిపెట్టుట వలె మిగుల కష్ట సాధ్యమైనదని నేను తలంచుతున్నాను అని భగవానుని అడుగుతూ ఉన్నాడు అర్జునుల వారు. ఇక్కడ అర్జునుల వారి అనుమానం మన అందరికీ కూడా ఈనాటికి కూడా ఉన్నది, ఆనాటి నుండి. ఎందుచేత అంటే మనసు బలమైనది, దాన్ని ఆపతరము కాదు, గాలిని ఆపడానికి ఎవరికి సాధ్యము కాదు కదా. అంతటి బలమైనది కదా గాలి. కావున ఈ వాయువు అనే దాన్ని, ఈ గాలిని మనం ఆపగలమా? అది వీలు కానప్పుడు మనసు కూడా అట్లా నాకు అనిపిస్తూ ఉంది ప్రభు కృష్ణ అని చెబుతూ ఉన్నారు అర్జునుల వారు. మనస్సు నిశ్చలముగా నుండిననే కదా యోగము స్థిరపడును, ఆత్మైక్యము పొందేదానికి సాధ్యపడును. కానీ మనస్సు మహాచంచలమైనది, అది దేహేంద్రియాదులను శోభ పెట్టుతూనే ఉన్నది. శాంతమగు హృదయమును క్షీర సాగరమున మందర పర్వతము వలె తీవ్రముగా మదించి వైచుతున్నది ప్రభు కృష్ణ. మరియు అనేక జన్మార్జిత వాసనలను, సంస్కారములను, దృశ్య వృత్తులను అది ప్రోగు చేసుకొని బలవత్తరమై దృఢమై ఉన్నది కదా. అందుచే అయ్యది నిగ్రహింపబడుటకు సాధ్యపడకనున్నది. ఈ ప్రకారముగా అర్జునుడు మనస్సు యొక్క సామర్థ్యమును వర్ణించుచు దాని స్వరూపమును 4 విశేషణములతో తెలియజెప్పాను. అవి ఏవి అనినా చపలత్వము, క్షోభజనకత్వము, బలవత్వము, దృఢత్వము. మనస్సు యొక్క ఈ లక్షణములు సర్వులకును అనుభవక వేద్యములై చాపల్యమందు మనస్సును ముళ్ళు గుచ్చుకొనిన, కళ్ళు త్రాగిన, దయ్యము పట్టిన, తేలు కుట్టిన కోతితో పెద్దలు పోల్చి చెప్పుచుందురు. కోతే ముందు దాని చేష్టలు మనకు తెలియనివి కాదు, మరి దానికి ఇన్ని అవలక్షణములు కూడా తోడైనప్పుడు ఇక దాని పరిస్థితి ఎట్లా ఉంటుందో. అందుచేత ఈ ఉపమానాన్ని మన ముందు ఉంచారు పరమాత్మ. మనస్సు ధ్యానకాలమున సాధకులను ముప్పు తిప్పలు పెట్టుట అందరికీ తెలిసినదే. మరియు దేహేంద్రియములను, హృదయమును అది శాంతముగా నుండనీయదు. ఒక్కొక్క ఘటన యందు, ఒక్కొక్క సమయమునందు కలచి వయసును, అశాంతిని కలుగజేయును. మరల మామూలు శాంత స్థితికి వచ్చుటకు కొన్ని మాసములు కూడా పట్టవచ్చును. ఈ ప్రకారముగా
మనశ్శక్తిని గూర్చి అర్జునుడు అభివర్ణించి దానిని నిగ్రహించుట కష్టతరమనియు వచించి దానిని ఎట్లు స్వాధీనపరుచుకొనవలెనో ఆ ఉపాయమును నాకు తెలియజేయండి ప్రభు భగవానుని ప్రార్థించరు. ఈ విధముగా దుష్కరం అని చెప్పక సుదుష్కరం అని చెప్పుట వలన మనోనిగ్రహము అతి ప్రయాసకరమని స్పష్టమగుచున్నది. భగవానుడు సత్యవాక్యములను అందిస్తారు. ఈ సంశయము అర్జునుల వారి ద్వారా మనకందరికి ఉన్నటువంటి సంశయమును శ్రీకృష్ణ పరమాత్మ ముందు ఉంచారు. ఈ రోజులలో కూడా ఉన్నటువంటి గురుమూర్తుల చెంత శిష్యులు వెళ్ళినప్పుడు ఈ సమస్యలే అందరికీ వస్తూ ఉంటాయి. గురుదేవ, నా మనసు నానా విధముల క్షోభను అనుభవిస్తూ ఉంది. నేను ఎట్లా ఈ మనస్సు నుండి నేను బయటపడాలి? నానా తిప్పలకు, నానా కష్టములకు, జన్మములకు కారణమైనటువంటిది ఈ సంకల్పం, ఈ మనస్సే కదా అని ఈనాడు కూడా మనం గురువుల దగ్గరికి మొరబెట్టుకుంటూ ఉన్నాం. ఈనాడు కూడా గురువులు మనకు సూచన చేయకపోతే మనకు మార్గమే లేదు కదా. ఇదే గురు సాంప్రదాయం. నర సాంప్రదాయము కాదు, ఇది గురు సాంప్రదాయం. గురు సాంప్రదాయములోనే మనస్సుకు నిలకడ ఏర్పడుతుంది, నానా భ్రాంతులు నశిస్తాయి, సర్వత్రా ఉన్నది పరమాత్మ ఒక్కటే, పరిపూర్ణము ఒక్కటే అని తెలియబడుతుంది. ములుగృచ్చ సందు లేకుండా నిండి నిమిడీకృతమై ఉన్నది పరిపూర్ణమే అయినప్పుడు మళ్ళీ నానా భేద బుద్ధులు, నానా రకమైనటువంటి ఆలోచనలకు తావు లేదు. ఈ సత్యాన్ని భగవానుడు ఆ రోజు తెలియచేశాడు. ఈరోజు కూడా మనకు శాస్త్ర రూపములో ఉన్నది. నిజ దైవములైనటువంటి గురుమూర్తుల ద్వారా ఈరోజు కూడా తరిస్తూనే ఉన్నారు. ఆ భావము కలిగినటువంటి వారు నిజమైనటువంటి పరివర్తన కలిగినటువంటి సత్యశీలు అని మనకు ఇక్కడ తెలియబడుతుంది. మనస్సు యొక్క స్వభావం ఎట్టిది అంటే అది చంచలమైనది, దేహేంద్రియాదులను క్షోభపెట్టునది, బలవత్తరమైనది కూడా. ఆ మనస్సుకు అంతటి శక్తి ఉన్నది. అటువంటి దాన్ని జయించాలి అంటే గురుబోధ అనే గొడ్డలి కావాలి. ఆ గొడ్డలి చేతనే ఈ యొక్క మాయను తెగవేయవచ్చునే కానీ గురుబోధ లేనటువంటి వారికి ఈ మాయ నిలవడం అంత సులువు కాదు. అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బోధను విన్నారు కనుక, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి సత్యవాక్యులను విని ఆచరించారు కనుక ఈరోజు అచల పరంపరలో అర్జున ఉద్ధవుల యొక్క పేర్లు కూడా ఉన్నవి అని మనం గ్రహించవలసి ఉంటుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.